నా వీడియోస్ మీరు కొత్తగా చూసినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ గర్భగుడి అయితే ఘోరం, ఇంకా ఏడికాడికి కుప్పగూలిపోయింది ఫ్రెండ్స్. ఘోరంగా అంటే ఘోరంగా. సూడూరి పైన సీలింగ్ ఎంత అద్భుతంగా ఉందో. ప్రజెంట్ అయితే దేవుడి విగ్రహం లేదు, పానవట్టం లేదు, గుడి మొత్తం కూలిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కుక్క పిల్లల ఆవాసాలు అయితే ఉంటాయి. చూడూరు ఫ్రెండ్స్, గర్భగుడి యొక్క పరిస్థితి చూడూరు ఫ్రెండ్స్ ఎట్లుందో. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ గుళ్ళు హన్మకొండలోని 1000 స్తంభాల గుడి, గన్పూర్ కోట గుళ్ళు, రామప్ప ఆలయాలను పోలి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టెంపుల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మొత్తం కూలిపోయే దశలో ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇది మొదట్లో కట్టిన శివాలయం. కాకతీయుల కాలంలో, గణపతి దేవుల కాలంలో కట్టిన శివాలయాలు ఇవి. టెంపుల్స్ మధ్యలో ఉన్న ఈ ఖాళీ ప్లేస్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్పట్లో అట కోనేరు ఉండేదట. కాలక్రమంలో మొత్తం అంతా గూడిపేసారు. ప్రజెంట్ ఇక్కడనే గుండం ఉండేదట. ఇక్కడనే ఇదంతా కూలేసి మట్టితోటి కూల్చేసారు చూడండి. అసలు ప్రజెంట్ అయితే కోనేరు గింత కూడా కనబడతలేదు. పురావస్తు తవ్వకాలలో ఈ మట్టి మొత్తం తీస్తే కోనేరు బయటపడుతుంది చూడండి. ఈ టెంపుల్కి మధ్యలో ఉన్న ఈ ఖాళీ ప్లేస్లో ఉండేదట అప్పట్లో. ఆ కోనేరు కూడా బయటపడేది ఉంటే చాలా అద్భుతంగా కనబడు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్. ఇది మట్టి రాతి కోటలో గల 2వ శివాలయం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం తీసిన వీడియో. ఇప్పుడు ఎదురుగా కనబడేది కాకతీయుల కాలంలో, గణపతి దేవుని కాలంలో మొదట ఈ టెంపుల్నే కట్టిరారట ఫ్రెండ్స్. అసలు ఎందుకో ఇక్కడ 2 త్రికుటాలయాలు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఈ త్రికుటాలయాలకు సంబంధించిన శిలాశాసనాలు ఎక్కడా లభించలేదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం గర్భగుడి మొత్తం కూలిపోయింది ఫ్రెండ్స్. చూడండి మొత్తం అసలు ఇటు సైడ్ అయితే ఒక గర్భగుడే లేదు. టెంపుల్ అవతారం చూడండి. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే మొత్తం టెంపుల్ ఆనవాళ్ళు లేకుండానే పోతాయి. చూడండి మొత్తం ఎట్లా కూలిపోయినాయి చూడండి. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేసిరు అప్పట్లో ముస్లింల దాడులలో. చూడండి అసలు టెంపుల్ ఆకారమే లేకుండా చేసిరు. చూడండి ఎంత అద్భుతమైన టెంపుల్ ఇది. మొత్తం గర్భగుడిలో మొత్తం చెట్లు పెరిగి మొత్తం బండరాలను మొత్తం పెకిలిస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇక మొత్తం చెట్లు మొత్తం పెగిలి ఎవరు పట్టించుకోకపోయేసరికి మొత్తం పెకిలిస్తాయి బండరాల సందుల నుంచి. ఇవన్నీ చెట్లే మొత్తం. ఒకటి ముస్లింల దాడులలో ఈ గుళ్ళు ధ్వంసం అయితే ప్రజెంట్ కాలంలో ఈ చెట్ల వల్ల గుళ్ళు ధ్వంసం అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడురి. టెంపుల్ చుట్టూ ఉండే వాల్ ఇది కూడా. అప్పట్లో ఎవరు రాకుండా ఈ గోడ కట్టిరు టెంపుల్ చుట్టూ. చూడండి మొత్తం చెట్లే పెరిగినాయి ఇక్కడ చూడండి.
పిగిలిస్తానే మొత్తం గుడిని మొత్తం ధ్వంసం చేస్తానే ఎవరు పట్టించుకోకపోయేసరికి. ఇంత అద్భుతమైన ఈ గుడి ఒకటి భూకంపాలలో, ఒకటి కాకతీయుల కాలంలో జరిగిన ముస్లింల దాడులలో, ప్రకృతి వైపరీత్యాలలో మొత్తం గుడి మొత్తం ధ్వంసమయ్యే స్టేజ్లో ఉన్నది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే. కాకతీయులు మనకు ఇంత అద్భుతమైన శివాలయాలు మనకి ఇచ్చారు కాబట్టి దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనందరి ఫ్రెండ్స్. పురావస్తు శాఖ వాళ్ళు ఇప్పటికైనా దీనిని బాగు చేస్తారని నమ్ముతున్నాం. చూడండి ఫ్రెండ్స్, గర్భగుడి ఎట్లా ఉన్నదో మొత్తం మట్టితో కప్పబడి. శివలింగం చూడండి, అక్కడ శివలింగం పానవట్టం మొత్తం కూల్చేసారు. ఇప్పుడు మొత్తం ఎట్లా అంటే కూలిపోయే దశలో ఉన్నది గుడి మొత్తం. మొత్తం మట్టే. చూడండి ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ధ్వంసం అయిపోతుంది గుడి. గుడి ఆనవాళ్ళే కనబడకుండా అయిపోతుంది పోతుంటే. నంది విగ్రహం చూడండి ఫ్రెండ్స్, ఒక తల మాత్రమే ఉన్నది, మిగతా బాడీ మొత్తం అసలు ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. ఈ గర్భగుడి అయితే మరీ దారుణం ఫ్రెండ్స్. గర్భగుడే మొత్తం కూలిపోయింది ఫ్రెండ్స్. అటైతే ఓన్లీ ముందట ఉన్న కొంచెం ఇట్లా సగం పాటు ఉన్నది. ఈ గర్భగుడి అయితే ఘోరం, ఇంకా మొత్తం ఏడికాడికి కుప్పగూడిపోయింది మొత్తం. చూడు ఫ్రెండ్స్, సీలింగ్ ఎంత అద్భుతంగా ఉన్నదో పైన. అసలు గుడి దేవుని విగ్రహం లేదు, పానవట్టం లేదు, ఏం లేదు. గర్భగుడి మొత్తానికే కూలిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కుక్క పిల్లల ఆవాసాలు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే. చూడు ఎట్లా గుడి అవుతారా. గర్భగుడికి ఎంట్రన్స్లో ఉండే విగ్రహాలు ఇవి, శిలా విగ్రహాలు. చూడు ఫ్రెండ్స్ ఎట్లున్నదా ప్రజెంట్. ఇట్లా మొత్తం ఎట్లా కూలిపోయినా చూడండి, అంతా కింద పడిపోయినాయి. ఇవన్నీ గర్భగుడికి సంబంధించిన శిథిలాలు ఇవన్నీ. అక్కడ దాని బేస్మెంట్, గర్భగుడి బేస్మెంట్.
మొత్తం గర్భగుడి కూలిపోయే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ గర్భగుడి అయితే ఇంకా ఘోరాది ఘోరంగా అంటే ఘోరాది ఘోరంగా ఉన్నది. మొత్తం మట్టితోటి కప్పి పడేసారు ఇక్కడ లోపల మొత్తం. చూడు పైన సీలింగ్ చూడు. ఆ లోపల ఉన్న మట్టిని తవ్వకాలు దుండగులు కొంచెం శుద్ర పూజలు చేసి తవ్వకాలు జరిగాయని తెలిసింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన మట్టే దీంట్లో వేశారు ఫ్రెండ్స్. మన ఎదురుగా గర్భగుడిలో రీసెంట్గానే ఎవరో దుండగులు తవ్వకాలు జరిపిరాట ఫ్రెండ్స్. ఆ మట్టిని తీసి ఇక్కడ వేసారు. ఆ మట్టి ఇదే చూడు మొత్తం ఎట్లా అంటే అట్లా ఘోరాది ఘోరంగా ఉన్నది. మొత్తం ఈ గర్భగుడి అయితే మొత్తం అటు పడిపోయేటట్టే ఉన్నది. మొత్తం అటు ఉరిగిపోయింది కదా చూడండి ఫ్రెండ్స్. మొత్తం అటు ఉరిగిపోయింది. దీంట్లో గ్యాప్ చూడండి ఎంత వచ్చిందో. అటు పడిపోతుందా అన్నట్టు ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. అట్లయిపోయింది చూడండి. తవ్వకాలు జరిపి చూడండి ఫ్రెండ్స్. గర్భగుడిలో రీసెంట్గా తవ్వకాలు జరిపినట్టున్నారు. స్థానికులు చెప్పిన ప్రకారం ఎవరు లేని సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపిరాట ఫ్రెండ్స్ దుండగులు. మొత్తం చూడురాగా మొత్తం లోపల వరకు తవ్విరు ఫ్రెండ్స్. లోపల చూడ అద్భుతమైన సీలింగ్ ఉన్నది గర్భగుడిలో. ఇది కాకతీయుల కాలం నాటి తూము ఫ్రెండ్స్. అప్పట్లో పంట పొలాలకు నీళ్లు ప్రవహించడానికి ఈ తూముని కాకతీయులు కట్టిరు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా కట్టిరు అప్పట్లోనే పటిష్టంగా. ఇక్కడ హోల్ ఏంటంటే వాటరు వదలడానికి. ఇక్కడ అప్పట్లో మరి ఏముండేదో వాళ్ళ కాలంలో దీన్ని తిప్పుతా అంటే ఇట్లా పైకి రావడం వల్ల ఇందులో నుంచి వెళ్ళి ఈ పొక్కల నుంచి వెళ్ళి వాటర్ బయటికి పొలాలకు పోయేది అన్నట్టు. ఇది రీసెంట్గా కట్టిన తూము ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఈ కాకతీయుల కాలం నాటి తూము వాడుకలో అయితే లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.